Recording started. స్క్రీన్ కనిపిస్తుంది కదండి అందరికీ, ఒకసారి కన్ఫర్మ్ చేయరా? అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే, రైట్. సో ప్రీవియస్ క్లాస్లో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ డిఎం మనం ఏం చెప్పుకున్నాము, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి. జస్ట్ జస్ట్ సో ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ డొమైన్, డొమైన్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ది వెబ్సైట్ అండి. నేమ్ ఆఫ్ ది వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ ది డొమైన్. అండ్ వాట్ ఈస్ హోస్టింగ్? వాట్ ఈస్ హోస్టింగ్? Hosting is nothing but a space which we get in a server. Space which we get in a server. చూడండి, మనం డిజిటల్ మార్కెటింగ్లో ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ మనం నేర్చుకునేది వెబ్ డిజైనింగ్, రైట్? డిజైనింగ్ అనేది నేర్చుకోవాలి. కాకపోతే మరి వెబ్ డిజైనింగ్ నేర్చుకోవాలి అంటే మన దగ్గర 2 థింగ్స్ అనేవి ఉండాలి. ఒకటి డొమైన్ ఉండాలి, ప్లస్ హోస్టింగ్ అనేది ఉండాలి. ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏమని కాల్ చేస్తాం వాటిని అంటే అప్లికేషన్స్ అని చెప్పి కాల్ చేస్తాం, రైట్? సో వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే అప్లికేషన్స్ అని చెప్పి పిలుస్తాం. ఈ అప్లికేషన్స్ ఎండ్ యూజర్స్ వరకు చేరాలి అంటే మనం ఆ అప్లికేషన్ని తీసుకెళ్ళి ఏదో ఒక సర్వర్ మీద అయితే పెట్టాలి. ఫస్ట్ మీకు ఒక సర్వర్ అనేది తీసుకోవాలి. మీరు ఆ సర్వర్లో మీరు ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే వెబ్ సర్వర్. ఓకే, సో అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒకవేళ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, అక్కడ ఏ వెబ్ సర్వర్ ఉంటుంది అంటే ఐఏఎస్ అని చెప్పి ఉంటుంది. అదే లైనక్స్ అనుకోండి, మల్టిపుల్ వెబ్ సర్వర్స్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ టామ్ క్యాట్ అని, HTTPD అని, NGINX అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ అనేవి మీకు లైనక్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఏదైనా సరే ఒక సర్వర్ ఉండాలి. ఆ సర్వర్లో వెబ్ సర్వర్ అని చెప్పి, ఇది వెబ్ సర్వర్ ఇస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ అనమాట ఇది. ఓకే, ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. తర్వాత మీరు మీ అప్లికేషన్ హోస్ట్ చేయగలరు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రోగ్రామర్స్ కాదు, డెవలపర్స్ కాదు, లేదంటే సర్వర్ మనం అడ్మినిస్ట్రేటింగ్ రిలేటెడ్ పార్ట్ ఏం చేయట్లేదు. మరి అలాంటప్పుడు మనం జస్ట్ డొమైన్ అండ్ హోస్టింగ్ గురించి మనకి కావాలి అంటే మనకి కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి ప్రొవైడ్ చేసేవి. వాటిని మనం సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పి మనం కాల్ చేస్తాం. నేమ్ ప్రొవైడర్స్ అంటాం వాళ్ళని మనం ఏమంటాం? నేమ్ ప్రొవైడర్స్ అని చెప్పి మనం కాల్ చేస్తాం. అలాగా నేమ్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే గోడాడీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. అదేవిధంగా హోస్టింగర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? ఇక్కడ నుంచి ఈ వెబ్సైట్స్ నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే డొమైన్ అండ్ హోస్టింగ్ని పర్చేస్ చేసుకోవాలి. అందరూ కూడా రియల్ టైంలో ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్స్కి వెళ్ళి ఒక డొమైన్ కావాలి, హోస్టింగ్ అమౌంట్ పే చేస్తారంట. ఒక 4,000 5,000 డబ్బులు కట్టి డొమైన్ అండ్ హోస్టింగ్ని పర్చేస్ చేసుకొని తీసుకుంటారు. మరి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అప్లికేషన్ని దాని మీద డిప్లాయ్ చేసుకుంటే క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకుంటారు రియల్ టైంలో. ఇంకా మీకు ప్రీనామ్ అని చెప్పి ఉంటుంది. ఓకే, అలా మల్టిపుల్స్ ఉన్నాయండి. బ్లూ హోస్ట్ అని ఉంటుంది, లైక్ దిస్. అలాగా చాలా ఉన్నాయి మీకు వెబ్సైట్స్ అనేవి. చూడండి, ఇక్కడ నేను గూగుల్లోకి వెళ్తున్నాను. లెట్ మీ గో టు గూగుల్. అండ్ ఇక్కడ నేను జస్ట్ టైప్ చేస్తున్నాను, ఏమని చెప్పి టైప్ చేస్తున్నాను, గోడాడీ అని చెప్పి టైప్ చేస్తున్నాను. చూడండి, ఇదొక గోడాడీ అనేది ఏంటి, ఇది ఒక వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నాకు ఏమైనా డొమైన్ నేమ్ కావాలి, నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నా బిజినెస్ పర్పస్కి. సో నేనేంటి బాను 2511 అనే నేమ్ తోటి ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయేమో అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఒకవేళ ఉన్నాయి అనుకోండి,
అది ఉన్నాయని చూపిస్తుంది. లేదు అంటే ఉంటే ఒకవేళ ఇంకే సజెషన్స్ కూడా ఇస్తుంది అనమాట. చూడండి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆల్టర్నేటివ్ చూపిస్తుంది, అవైలబుల్గా ఉంది. సో ఇలాగా మీ కింద కూడా సజెషన్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట. వీటి నుంచి మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. సో www.example.com అని చెప్పి ఉంది అంటే, సో ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్ అని. ఎగ్జాంపుల్ అనేది ఏంటి, ఇదొక వెబ్సైట్ నేమ్ అని. .com అనేది ఏం చెప్పాను నేను, ఇట్స్ నథింగ్ బట్ ఈ ఎండ్లో ఏవైతే ఉన్నాయో అవి మనం ఏమంటాం, ఎక్స్టెన్షన్స్. వీ కాల్ దెమ్ యాజ్ ఎక్స్టెన్షన్స్. అలా .com కాకుండా మీకు .in ఉంటుంది, .org ఉంటుంది, .uk, .edu, ఇలాగా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట మీకు ఎక్స్టెన్షన్స్ అనేవి. సో మీరు రియల్ లైఫ్లో మీరు డైలీ ఇలాంటివి ఏదో ఒక ఎక్స్టెన్షన్స్ తోటి వెబ్సైట్స్ ఎప్పుడైనా సరే ఒకసారి బ్రౌజ్ చేసే ఉంటారు, రైట్. సో ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, రైట్. సో హెచ్టిటిపి అండ్ వన్ మోర్ థింగ్, హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్కి డిఫరెన్స్ కూడా నేను మీకైతే చెప్పడం జరిగింది. హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపి ఈ రెండిటికి. సో ఎప్పుడైనా సరే హెచ్టిటిపిఎస్తో ఉన్న వెబ్సైట్స్ ఎప్పుడు కూడా లెజిటిమేట్గా ఉంటాయి. సో ఏంటంటే ట్రస్ట్ చేయొచ్చు అనమాట ఈ వెబ్సైట్స్ని. హెచ్టిటిపి వెబ్సైట్స్ని అంత ట్రస్ట్ చేయలేం. సో గూగుల్ కూడా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో హెచ్టిటిపి వెబ్సైట్స్ని అంతగా పట్టించుకోదు. అది హెచ్టిటిపిఎస్ అయితేనే గూగుల్ దానికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు సెక్యూరిటీ ఉంటుంది హెచ్టిటిపిఎస్లో, హెచ్టిటిపిలో అది ఉండదు. ఎన్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది, హెచ్టిటిపిఎస్లోనే ఉంటుంది, హెచ్టిటిపిలో ఉండదు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఒకవేళ మీకు ఎవరైనా ప్రీవియస్ క్లాస్ మిస్ అయ్యి ఉంటే నేను అది లింక్ అనేది మన గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేసినట్టున్నాను, మళ్ళీ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, రైట్. సో ఇప్పుడు ఆల్రెడీ డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది వన్స్ మీ దగ్గర ఉంటే, డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది కంపల్సరీ ఉండాలి, రైట్. వన్స్ ఉన్న తర్వాత ఇప్పుడు వర్డ్ ప్రెస్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇన్స్టాల్ చేసి పెట్టాను నేను. సో ఎప్పుడూ కూడా ఫస్ట్ థింగ్ గుర్తుంచుకోండి, 2 ట్యాబ్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా సరే వెబ్సైట్ని డిజైన్ చేస్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2 ట్యాబ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఎందుకు 2 ట్యాబ్స్ మెయింటైన్ చేయాలి అంటే, ఒక పక్క మనం మన వెబ్సైట్ని మేనేజ్ చేస్తాం, రైట్. మన వెబ్సైట్ని మేనేజ్ చేయడానికి, ఒక పక్క ఆ వెబ్సైట్లో చేంజెస్ని చూడడానికి. ఎండ్ యూజర్స్ లాగా మనం ఆ వెబ్సైట్లో మనం చేస్తున్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ జరిగాయా లేదా అనేది చూడడానికి వేరొక ట్యాబ్లో మనం వెబ్సైట్ని ఉంచుకోవాలన్నమాట. సో ఫర్ ది ఫస్ట్ టైం చూడండి, ఇప్పుడు నేను నా వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉందండి. ఎవరికైనా సరే ఫస్ట్ టైం వర్డ్ ప్రెస్ ఏం చేస్తాడంటే ఈ విధంగానే కనిపిస్తుంది అనమాట. ఒక శాంపుల్ పేజ్ అనేది మీ వెబ్సైట్లో క్రియేట్ చేసి పెట్టేస్తాడు ఆటోమేటిక్గా. ఇదే శాంపుల్ పేజ్, ఇది నేను క్రియేట్ చేసింది కాదు, ఆటోమేటిక్గా వర్డ్ ప్రెస్ వాడే క్రియేట్ చేసి మనకి ఇలా చూపిస్తాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి నచ్చినట్టుగా మనం వెబ్సైట్ని డిజైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి టాప్లో అందరికీ కూడా. సో దీన్ని ఏమంటారు అంటే వి కాల్ ఇట్ యాజ్ ఎ యూఆర్ఎల్. ఇది ఎండ్ యూజర్స్ అంటే యూజర్స్కి కనిపించే యూఆర్ఎల్. ఓకేనా, మన వెబ్సైట్స్ని విజిట్ చేస్తారు కదా, ఆ యూజర్స్కి కనిపించే యూఆర్ఎల్ ఇది. ఓకే, ఇప్పుడు నేను నా వెబ్సైట్ని మేనేజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీ యూఆర్ఎల్ తర్వాత మీరు ఏం చేయాలంటే wp-admin అని చెప్పి ఇవ్వాలండి. అప్పుడు మీరు అప్పుడు ఏమవుతుందంటే అడ్మిన్ ప్యానల్లోకి లాగిన్ అవుతారు. వన్స్ అడ్మిన్ ప్యానల్లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు 2 అడుగుతుంది. ఒకటి యూజర్ నేమ్ అడుగుతుంది, ఇంకోటి పాస్వర్డ్ని ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట. సో మీరు వర్డ్ ప్రెస్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఇవి మీరు సెట్ చేస్తారనమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆల్రెడీ మీరు ఇచ్చుంటారు కదా, ఆ డీటెయిల్స్ అనేవి మీకు అడుగుతుంది. సో ఆ 2 కూడా మీరు ఎంటర్ చేయాలి. వన్స్ ఆ 2 మీరు ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇటువంటి డాష్ బోర్డ్, అడ్మిన్కి సంబంధించిన డాష్ బోర్డ్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. క్లియర్ అప్ టు హియర్ ఎవ్రీవన్? ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ దాకా? ప్లీజ్ కన్ఫర్మ్.
వాయిస్ వినిపిస్తుంది కదండి నాది? స్క్రీన్ అది కనిపిస్తుంది కదా? డౌట్ లేదు సార్. రైట్. సరే, ఇప్పుడు చూడండి, మనం వెబ్సైట్ డిజైన్ చేయడానికి మనకి ఏంటంటే ఎంత పెద్ద తోపు వెబ్సైట్ అయినా సరే మనం డిజైన్ చేయాలంటే ఈ 4 ఆప్షన్స్ మనకి గుర్తుండాలండి. ఈ 4 ఆప్షన్సే మనకి ఇంపార్టెంట్. ఒకటి థీమ్స్, నెక్స్ట్ వన్ పేజెస్, నెక్స్ట్ వన్ ఎపీరియన్స్, ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు థీమ్స్, నెక్స్ట్ ఇక్కడ మీకు కస్టమైజ్ అని చెప్పి ఉంటుంది. రైట్, కస్టమైజ్. ఈ 4 ఆప్షన్సే మనం ఎక్కువగా కూడా యూజ్ చేస్తాం. ఈ 4 ఆప్షన్స్ మీరు గుర్తు, దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ ఆప్షన్. 4 ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నా వెబ్సైట్ కనుక మీరు చూసినట్టయితే ఇలా ఉంది, ఈ విధంగా ఉంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఈ థీమ్ అంటారు అనమాట. వీటిని ఏమంటారంటే థీమ్స్ అంటారు. సో ఎంత వర్డ్ ప్రెస్ యూజ్ చేసి మనం వెబ్సైట్స్ డెవలప్ చేస్తున్నా సరే బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామర్స్ వీటికి కోడ్ రాసి పెట్టారు ఆల్రెడీ. సో వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసిన టెంప్లెట్స్ని మనకి నచ్చినట్టుగా కొన్ని చేంజెస్ చేసి మనం మన వెబ్ అప్లికేషన్ని, మన వెబ్సైట్ని డిజైన్ చేసుకుంటాం అనమాట. కావాలంటే చూడండి, ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేసి నేను ఇన్స్పెక్ట్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది రైట్ సైడ్లో. రైట్, సో ఇదంతా కూడా కోడింగ్ ఈ వెబ్సైట్కి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థీమ్ అనేది నాకు నచ్చలేదు. సో ఐ వాంట్ టు చేంజ్ ది థీమ్ ఆఫ్ ది వెబ్సైట్. రైట్, సో థీమ్ ఆఫ్ ది వెబ్సైట్ మీరు ఒకవేళ థీమ్ కనుక చేంజ్ చేయాలంటే వర్డ్ ప్రెస్ అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో మీకు అపియరెన్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని అండర్లో మీకు థీమ్స్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ థీమ్స్. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే యాడ్ న్యూ థీమ్ అని చెప్పి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి యాడ్ న్యూ థీమ్ మీద. అండ్ ఎవరైనా సరే వర్డ్ ప్రెస్ ఫర్ ది ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే అందరూ కూడా ఒక థీమ్ మీద వర్క్ చేయండి. ఫస్ట్ ఈ థీమ్ మీద మీరు వర్క్ చేస్తే మీకు నెక్స్ట్ సెషన్స్లో మీకు నచ్చిన థీమ్ని మీరు అరేంజ్ చేసుకోవచ్చు, సెట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు మార్చుకోవచ్చు అనమాట. సో థీమ్ పేరు ఏంటంటే మినమేస్. ఆ థీమ్ పేరు ఏంటి? మినమేస్ అని చెప్పి సర్చ్ చేయండి. ఇక్కడ సర్చ్ థీమ్స్లో నేను ఇక్కడ మినమేస్ అని చెప్పి సర్చ్ చేస్తున్నాను. సో మీకు వన్స్ ఎప్పుడైతే మీరు మినమేస్ అని చెప్పి టైప్ చేస్తారో మీకు ఇక్కడ ఆ థీమ్ కనిపిస్తుంది. మీకు ఈ విధంగా యాక్టివేట్ అని చెప్పి కనిపించదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు యాక్టివేట్ చేయాలి థీమ్ని. సారీ, ఓకే, జస్ట్ ఏ సెకండ్, నేను వాటర్ తాగేసి వస్తాను. వన్ సెకండ్. యా, సారీ. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయాలి. సో నేను డైరెక్ట్గా ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా యాక్టివేట్ అని చెప్పి చూపిస్తుంది. సో జస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ యాక్టివేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు నేను యాక్టివేట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నా వెబ్సైట్కి వెళ్తే నాకు ఆ థీమ్ కనిపిస్తుందా? థీమ్ కనిపిస్తుందా చెప్పండి? లేదు సార్. జస్ట్ మీరు ఏం చేస్తారు, రీఫ్రెష్ చేయాలి పేజ్ని. వన్స్ రీఫ్రెష్ చేస్తే మీకు ఆ థీమ్ అనేది ఇదిగోండి అప్లై అయిపోయిందా లేదా?
సో ఇదంతా కూడా మినమేస్కి సంబంధించిన థీమ్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ థీమ్స్ అనేది మీకు ఎలా అప్లై చేయాలో మీకు అర్థమైంది, రైట్? సో ఇప్పుడు అదే వెబ్సైట్ చూడండి మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ హోమ్ అండ్ శాంపుల్ పేజ్ అని చెప్పి 2 కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఏ వెబ్సైట్ కన్నా సరే పేజెస్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మనం చూసినట్టు హోమ్ పేజ్ అని ఉంటుంది, సర్వీసెస్ పేజ్ ఉంటుంది, అలాగా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్ అనేవి ఉంటాయి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సంబంధించిన వెబ్సైట్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో నాకు ఎటువంటి పేజెస్ ఉంటాయండి? హోమ్ పేజ్ ఉంటుందా? యాజ్ యూజువల్ కామన్గా ఉంటుంది. అండ్ ఇంకేం పేజెస్ ఉంటాయి చూడండి. నేను గూగుల్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ నేను గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ వెడ్డింగ్ ఫోటోగ్రాఫిక్ వెబ్సైట్స్ అని చెప్పి సర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో వెబ్సైట్ ఒకటి కనిపిస్తుంది, ఏఆర్కే మీడియా ప్రొడక్షన్స్ అని చెప్పి. జస్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను నేను. పైన చూడండి హోమ్ ఉంది, వెడ్డింగ్స్ ఉన్నాయి, ప్రీ వెడ్డింగ్స్, గెట్ ఏ కోట్, కిడ్స్, సెలబ్రేషన్స్, కాంటాక్టర్స్. ఇవన్నీ కూడా మనం కూడా మన వెబ్సైట్స్లో పెట్టుకోవచ్చా ఇలాగ పేజెస్ కింద? సో వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే వి కాల్ దెమ్ యాస్ పేజెస్. ఓకే. సో ఇప్పుడు నేను ఇవే పేజెస్ నా వెబ్సైట్లో కూడా కావాలి అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో ఈ పేజెస్ అనేవి నాకు కావాలి, రైట్? సో వాట్ వి కాల్ దెమ్ యాస్ పేజెస్, రైట్? సో ఫస్ట్ పేజ్, ఈ పేజెస్ అన్ని కూడా ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. సో పేజెస్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మనం మన అడ్మిన్ ప్యానెల్లోకి వెళ్ళిపోవాలి. అడ్మిన్ ప్యానెల్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు ఇక్కడే ఉంది కనిపిస్తుంది ఆప్షన్ పేజెస్ అని చెప్పి. ఉందా లేదా? అందరూ కూడా చూడగలుగుతున్నారా? సో సెలెక్ట్ దిస్ పేజెస్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ పేజ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్ అనేది నేను క్రియేట్ చేస్తాను. పేజ్ నేమ్ ఏంటి? ఫస్ట్ పేజ్ నేమ్. సో ఇలా యాడ్స్ వస్తూ ఉంటాయి మీకు, జస్ట్ అది క్లోజ్ చేసేసేయండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ కావాల్సింది మనకి హోమ్ పేజ్. వన్స్ హోమ్ పేజ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు పబ్లిష్, రైట్ సైడ్ టాప్ కార్నర్లో పబ్లిష్ అని చెప్పి కనిపిస్తుంది కదా, మళ్ళీ క్లిక్ ఆన్ పబ్లిష్. ఇప్పుడు హోమ్ పేజ్ అనేది క్రియేట్ అయింది. ఇంకొక పేజ్ యాడ్ చేయాలి నేను. మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ యాడ్ న్యూ పేజ్ అని చెప్పి ఇక్కడే మీకు ఆప్షన్ ఉంది. సో క్లిక్ ఆన్ యాడ్ న్యూ పేజ్. వేరొక పేజ్, ఏం పేజ్ అది మనం క్రియేట్ చేయాల్సింది? వెడ్డింగ్స్ అని చెప్పి. సో జస్ట్ ఐఎమ్ టైపింగ్ హియర్ వెడ్డింగ్స్. మళ్ళీ ఇది కూడా పబ్లిష్ చేయాలా అవసరం లేదా? చేయాలి, కంపల్సరీ. మీరు ఏం చేంజెస్ చేసినా సరే కంపల్సరీ పబ్లిష్ అనేది చేయాలి, లేదంటే అది సేవ్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ యాడ్ న్యూ పేజ్. సో నెక్స్ట్ పేజ్ ఏం క్రియేట్ చేయాలి మనం? ప్రీ వెడ్డింగ్స్ అని చెప్పి, రైట్? సో నేను ఇక్కడ ఇవే క్రియేట్ చేస్తున్నాను, మీరు కూడా ఇవే క్రియేట్ చేయాలని చెప్పి రూలే లేదండి. మీకు నచ్చిన పేజెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ అగైన్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ పేజ్. నెక్స్ట్ ఏముంది? గెట్ ఏ కోట్ అని చెప్పి ఉంది. సో క్లిక్ ఆన్ పబ్లిష్ అగైన్, పబ్లిష్, యాడ్ న్యూ పేజ్. అండ్ ఆఫ్టర్ దట్ కిడ్స్, సెలబ్రేషన్స్, కాంటాక్టర్స్. మనం ఇక్కడ హల్దీ అని తీసుకోవచ్చు, లేదంటే ఇంకేం ఉంటాయి కదా. మీరు కొన్ని చెప్పండి. ప్రీ వెడ్డింగ్ షూట్, దాని పిల్లలు చెప్తారు బాగా నా క్లాస్లో. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు, రైట్? ఇంకేమైనా ఉన్నాయా అలాగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించి? మీరేమైనా ఐడియా ఇవ్వండి. డేట్స్ అలా ఏముంది సార్? ఏది? డేస్ అలా ఏముంది? డేస్ ఉంది, మెహందీ అనేది, మెహందీ అలాగా. సో ఇప్పుడు ఓకే, ఇవి సరిపోతాయి. నెక్స్ట్ మనకి లాస్ట్లో కావాల్సింది ఏంటి? ఇంకొక సర్వీసెస్ పేజ్ ఒకటి, అబౌట్ అస్ పేజ్ ఒకటి. ఫైనల్గా ఆ 2 పేజీలు తీసుకుందాం, సరిపోతాయి. మోర్ దెన్ ఎనఫ్. సర్వీసెస్ పేజ్ అండ్ క్లిక్ ఆన్ పబ్లిష్.
అండ్ వన్ మోర్ లాస్ట్ పేజ్ ఐ వాంట్ టు యాడ్, దట్ ఈస్ అబౌట్ us. రైట్, అంతే. సో ఇప్పుడు మనం పేజెస్ అనేవి క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళాలి. అంటే ఎక్కడ క్లిక్ చేస్తే వెళ్తాను నేను? లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు మళ్ళీ W అని చెప్పి కనిపిస్తుంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ దట్ ఐకాన్. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఇదిగోండి. ఇప్పుడు మనం మన వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పేజెస్ అన్నీ వచ్చాయా లేవా? కానీ ఇక్కడ ఇవన్నీ కూడా ప్రాపర్ ఆర్డర్లో ఉన్నాయా ఈ పేజెస్? లేదు సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఆర్డర్. వీ నీడ్ టు అరేంజ్ దెమ్ ఇన్ ఎన్ ఆర్డర్. సో arrangement of pages is called as menu. Arrangement of pages is nothing but menu. సో ఇప్పుడు నేను పేజెస్ని అరేంజ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలంటే మెనూ అనేది క్రియేట్ చేయాలి. సో మెనూ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? అండర్ ది అపియరెన్స్. మీరు చూస్తే దీని అండర్లో మీకు మెనూస్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మీరు మెనూకి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. క్లిక్ ఆన్ మెనూ. నౌ మన మెనూకి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. సో నేను ఇక్కడ శాంపుల్ మెనూ అని ఇస్తున్నాను. మీ ఇష్టం అండి, మెనూ నేమ్ కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ నేను ఇదే ఇచ్చాను, అదే ఇవ్వాలని రూల్ ఏం లేదు. మెనూ నేమ్ కెన్ బి ఎనీథింగ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మెనూ సెట్టింగ్స్ కింద కొన్ని మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్సైట్ లేఅవుట్ అనేది నేను మీకు ఒకసారి ఇక్కడ చెప్తాను చూడండి. రైట్. సో ఇప్పుడు నా ఎస్యూమ్ దట్ ఇది ఒక వెబ్సైట్ అండి, వెబ్సైట్ లేఅవుట్. సో ఇది ఎస్యూమ్ చేసుకోండి, ఇది ఒక వెబ్సైట్. ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు టాప్ మీకు కనిపిస్తుంటుంది ఒకటి, దాన్ని మనం ఏమంటామంటే ప్రీ హెడర్ అంటామండి. టాప్లో ఏమైనా కంటెంట్, టాప్ వెరీ టాప్లో కనుక కంటెంట్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రీ హెడర్ అంటాం. దాని కింద మళ్ళీ మీకు ఏమైనా కంటెంట్ ఉంటే దాన్ని మనం ప్రైమరీ హెడర్ అంటాం. దాన్ని మనం we call it as ప్రైమరీ హెడర్. నెక్స్ట్ దాని కింద ఇప్పుడు ఈ ప్రైమరీ హెడర్ కింద ఏమైనా ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే బాడీ అంటాం. we call it as బాడీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమైనా కంటెంట్ ఉన్నదనుకోండి, ఇటుపక్క ఒక కంటెంట్ ఉంది, ఇటుపక్క కనుక కంటెంట్ ఉంటే వీటిని మనం ఏమంటాం అంటే సైడ్ బార్స్ అంటాం. ఓకే, we call them as సైడ్ బార్స్. నెక్స్ట్ వెరీ బాటమ్ మీకు గనక కంటెంట్ ఉంటే దీన్ని ఏమంటారు? ఎవరైనా చెప్పగలరా? దీన్ని ఏమంటాం? ఫుట్టర్ అంటారు. ఏమంటారండి? we call it as ఫుట్టర్. ఓకే, ఎస్. సో ఇది వెబ్సైట్ లేఅవుట్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇదే చూపిస్తుంది చూడండి. ఇక్కడ ప్రీ హెడరా, ప్రైమరీ హెడర్ మెనూవా, ఫుట్టర్ మెనూగా సెట్ చేసుకోవాలా? సో ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ హెడర్ మెనూని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ క్రియేట్ మెనూ. ఎప్పుడైతే నేను మెనూ అని చెప్పి ఇక్కడ క్రియేట్ మెనూ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఇది ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేస్తానో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నా దగ్గర నేను క్రియేట్ చేసిన పేజెస్ ఉన్నాయి చూడండి, అవి హైలైట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే నేను క్రియేట్ మెనూ మీద క్లిక్ చేస్తానో అప్పుడు హైలైట్ అవుతాయి ఇవన్నీ కూడా. చూడండి, క్లిక్ ఆన్ క్రియేట్ మెనూ. చూడండి హైలైట్ అయ్యా లేదా? సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేస్తాను. నేను ఈ శాంపుల్ పేజ్ నేను క్రియేట్ చేయలేదు కాబట్టి నాకు ఇది అవసరం లేదు. అండ్ అబౌట్ అస్ పేజ్ కావాలి, సర్వీసెస్ పేజ్ కావాలి, ఇవన్నీ కావాలి నాకు. సో అవన్నీ యాజ్ టీజ్గా వదిలేస్తున్నాను. క్లిక్ ఆన్ యాడ్ టు మెనూ. సో ఈ పేజెస్ అన్నీ మీరు ఎక్కడ యాడ్ చేయాలండి? మెనూలోకి యాడ్ చేయాలన్నమాట. సో క్లిక్ ఆన్ యాడ్ టు మెనూ. ఓకే, ఇప్పుడు మనం పేజెస్ అన్నీ కూడా మెనూలోకి యాడ్ చేసాము. సో ఇప్పుడు మనకి నచ్చినట్టుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలండి, అవి మనకి నచ్చిన విధంగా అరేంజ్ అయిపోతాయి. సో ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క వెబ్సైట్లో కూడా ఫస్ట్ పేజ్ ఏమి ఉండాలండి?
హోమ్ పేజ్ ఉండాలి. సో నేను ఇలా పైకి తీసుకెళ్ళి హోమ్ పేజ్ని ఇక్కడ పెడుతున్నా. హోమ్ పేజ్ నెక్స్ట్ ఏం ఉండాలండి మనకి? ప్రీ వెడ్డింగ్ షూటా? నెక్స్ట్ ఏం ఉండాలి మనకి? ఈ మెహందీ అనేది ఉంది. ఒకవేళ మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ కనుక పని చేయలేదు అనుకోండి, మీరు ఆ పర్టికులర్ పేజ్ని డ్రాప్ డౌన్ మెనూ చేయొచ్చు. డ్రాప్ డౌన్ చేసి అప్ 1 డౌన్ 1 అండర్ సర్వీసెస్ టు ది టాప్ అలాగే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి యూస్ చేసి కూడా మీరు మీ పేజెస్ని మూవ్ చేసుకోవచ్చు పైకి. సో మళ్ళీ నేను పైకి తీసుకెళ్తున్నాను ఇంకొక స్టెప్. సో ఆ విధంగా అనమాట. కొన్నిసార్లు కొంతమందికి పని చేయకపోవచ్చు, అందుకే చెప్తున్నాను ఇది. సో గెట్ ఏ కోట్, తర్వాత ప్రీ వెడ్డింగ్, తర్వాత ఏముంది? వెడ్డింగ్ ఉంది. సో లాస్ట్లో అబౌట్ అస్ ఉండాలి కాబట్టి సర్వీసెస్ ఇక్కడ పెడుతున్నాను. మీరు ఇవి సబ్ ఐటమ్స్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు హోమ్ పేజ్ తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది, మెహందీ ఉంది. ఈ మెహందీ అనేది సైడ్ పెడదామా? సబ్ ఐటమ్ కింద పెట్టచ్చా? ఇది హల్దీ కానీ ఈ గెట్ ఏ కోట్ కానీ ఇవి కూడా ప్రీ వెడ్డింగ్ లో పెట్టేయచ్చు సార్. సరే ప్రీ వెడ్డింగ్ లో పెట్టేద్దాం అయితే. సో ఇది ఒకసారి ఇది జరిపిది సైడ్కి రావట్లే. అవుట్ ఫ్రమ్ ప్రీ వెడ్డింగ్ షూట్. ఓకే ఇప్పుడు వచ్చింది. ఓకే ఇప్పుడు హోమ్ ఉంది, హోమ్ పేజ్ ఉంది, ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది, ప్రీ వెడ్డింగ్ ఉంది, దాని అండర్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వెడ్డింగ్స్ ఇవన్నీ కూడా దీనికి కూడా ఇది పెట్టేస్తున్నాను. సో ఇలాగ నేను నా పేజెస్ని అరేంజ్ చేశాను. ఇన్ దిస్ ఆర్డర్ ఐ హ్యావ్ అరేంజ్డ్ మై పేజెస్. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలి? ఇక్కడ ప్రైమరీ హెడర్ మెనూ అని చెప్పి నేను చూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇది సేవ్ మెనూ. వన్స్ మనం చేంజెస్ చేసిన తర్వాత మనం సేవ్ చేయాలి మెనూని. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను. మనం అనుకున్న విధంగా అరేంజ్ అయ్యలేదో చూద్దాం. ఒకసారి రీఫ్రెష్ చేస్తాను పేజ్. చూడండి అవన్నీ కూడా నేను పెట్టిన విధంగా వచ్చాయా లేదా? సో హోమ్ పేజ్ పక్కనే ఉంది ప్రీ వెడ్డింగ్ షూట్. చూడండి ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడైతే నాకు కర్సర్ తీసుకెళ్తున్నానో అక్కడ దాని అండర్లో ఏమొచ్చాయి మీకు? మెహందీ, హల్దీ, గెట్ ఏ కోట్. ప్రీ వెడ్డింగ్లో మళ్ళీ వెడ్డింగ్స్ అని చెప్పి వచ్చింది. సర్వీసెస్ పేజ్, అబౌట్ అస్ పేజ్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ప్రాపర్ ఆర్డర్లో వచ్చాయి. సో ఇప్పుడు మీకు కావాలి అంటే మీరు ప్రీ హెడర్ సెలెక్ట్ చేసుకుంటే అవి పైన కూడా కనిపించేస్తాయి. చూడండి సేవ్ మెనూ మళ్ళీ చూడండి పైన కూడా వచ్చేస్తాయి అవి. ఇంకా రీఫ్రెష్ అవుతుంది. 1 సెకండ్. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి పైన కూడా వచ్చాయి, ప్రీ హెడర్ పైన కూడా వచ్చాయి చూసారా? సో హెడర్ ప్రైమరీ హెడర్ పైన ఉండేది ప్రీ హెడర్, కానీ ప్రైమరీ హెడర్లో ఉన్న కంటెంట్ మళ్ళీ ప్రీ హెడర్లో ఉంటే బాగుంటుందా? బాగోదు. కాబట్టి అందుకే నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయలేదన్న. సో అగైన్ ఐ గోయింగ్ టు సేవ్ ది మెనూ. రైట్. సో ఈ విధంగా మనం మెనూ క్రియేట్ చేసి మన పేజెస్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవచ్చు. సో అందుకే నేను ఇక్కడ ఏం రాశాను? అరేంజ్మెంట్ ఆఫ్ పేజెస్ ఈజ్ నథింగ్ బట్ మెనూ. ఓకే, అరేంజ్మెంట్ ఆఫ్ పేజెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెనూ. ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అది సబ్ హెడ్డింగ్స్ లో పెట్టడానికి ఆప్షన్ ఏంటి సెలెక్ట్ చేశారు సార్? సబ్ ఐటమ్ కింద సార్ జస్ట్ మీరు ఇలాగా బయటికి తీసి డ్రాగ్ చేయడమే కర్సర్ తోటే. ఓకే సార్. లేదంటే ఇక్కడ మీకు చూడండి, ఇప్పుడు ఒకవేళ ప్రీ వెడ్డింగ్ని నేను ఈ గెట్ ఏ కోట్కి సబ్ ఐటమ్గా పెట్టాలి అంటే జస్ట్ డ్రాప్ డౌన్ ఉంది కదా, మీకు ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, ఆ యారో మీద క్లిక్ చేసి అండర్ ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే మీకు దానికి ఎందుకు వచ్చేస్తుంది అనమాట. ఓకే సార్. మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చేయాలి అంటే అవుట్ ఫ్రమ్ అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఓకే ఓకే సార్. రైట్. కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు మన వెబ్సైట్లో లోగో అనేది పెట్టాలండి. మన వెబ్సైట్లో ఇప్పుడు ఇక్కడ చూడండి డేటా ప్రో అని ఉంది. సో ఇదే ప్లేస్లో నాకు
లోగో అనేది కావాలన్నమాట. సో మీకు లోగో పెట్టాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏ ఆప్షన్స్లోకి మనం వెళ్ళాలి? అంటే ఇక్కడ చూడండి, ప్యాటర్న్స్ కింద మీకు కస్టమైజ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ కస్టమైజ్. సో ఇప్పుడు కస్టమైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో ఇక్కడ మీకు సైట్ ఐడెంటిటీ అని చెప్పి ఒక ఆప్షన్ చూడండి, సైట్ ఐడెంటిటీ. క్లిక్ ఆన్ సైట్ ఐడెంటిటీ. ఇక్కడ మీకు లోగో సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను మీకు డెమో చూపించడానికి గూగుల్ నుంచి ఏదో ఒక లోగో తీసుకొని అక్కడ పెడుతున్నాను. నేను చేసినట్టు మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి లోగో తీసుకొని ఇక్కడ పెడితే మీకు కాపీరైట్ కంటెంట్ స్ట్రైక్ అనేది పడుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా లోగో కానీ మీ వెబ్సైట్లో ఏది కూడా థర్డ్ పార్టీకి సంబంధించిన కంటెంట్ కానీ ఉండకూడదు. సో అంతా కూడా మీ ఓనే అయ్యి ఉండాలి. సో అప్కమింగ్ సెషన్స్లో నేను అది ఏ విధంగా చేయాలి అనేది చెప్తాను. కానీ మీరు ఒకవేళ మీకు క్యాన్వాస్ వచ్చా, మీలో ఎవరికైనా క్యాన్వాస్ ఐడియా ఉందా? క్యాన్వాస్ యూస్ చేసుకొని కూడా మీరు లోగోస్ని క్రియేట్ చేసి మీ ఓన్ లోగోని మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు రైట్ నౌ నేను గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ నేను డేటా ప్రో లోగో అని చెప్పి సర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్తాను. డేటా ప్రోకి సంబంధించిన లోగో ఒకటి నేను నా లోకల్ సిస్టంలో సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ లోగోని నా వెబ్సైట్లో పెట్టాలనుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ సెలెక్ట్ లోగో, సెలెక్ట్ ఫైల్స్. అండ్ ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను కదా ఒక పిఎన్జీ ఫైల్ని, అది ఓపెన్ చేసి క్రాప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఆల్ట్ టెక్స్ట్ అని చెప్పి రాస్తుందండి, ఆల్ట్ టెక్స్ట్ అని చెప్పి. యాక్చువల్గా ప్రోగ్రామర్స్ కోడింగ్ రాస్తున్నప్పుడు ఎస్ఆర్సి అని ఉంటుంది, ఏఎల్టీ అని ఉంటుంది. ఎస్ఆర్సి అంటే ఏంటంటే యాక్చువల్ సోర్స్ అన్నమాట, యాక్చువల్ సోర్స్ అని చెప్పి మీనింగ్. ఏఎల్టీ ఏంటంటే ఆల్టర్నేటివ్, ఏఎల్టీ అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్. ఓకే, ఇప్పుడు ఈ సోర్స్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ అంటే ఏంటి అని మీకు డౌట్ వస్తే ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ని విజిట్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైటే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఈ వెబ్సైట్ని. ఇక్కడ మనకి చాలా ఇమేజెస్ కనిపిస్తున్నాయి, టెక్స్ట్ కనిపిస్తుంది, లోగో కనిపిస్తుంది, ఇక్కడ చాలా కంటెంట్ ఉంది, మేబీ వీడియోస్ కూడా ఉండొచ్చు, రైట్? సో అదంతా కూడా వాటినంతటినీ కూడా మనం ఏమనుకోవచ్చు అండి, మనం ఏమనుకుంటాం, ఇవన్నీ కూడా మనం ఏమని కాల్ చేయొచ్చు? సింపుల్గా డేటా అనుకోవచ్చా మనం? అంతటినీ కూడా ఇదంతా కూడా ఏంటి, మనం డేటా అనుకుంటున్నాం, రైట్? మరి ఈ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది యాక్చువల్గా మీకు? సో ఇప్పుడు హోస్టింగ్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. హోస్టింగ్ అంటే ఏంటి? స్పేస్ ఇన్ ఏ సర్వర్, స్పేస్ ఇన్ ఏ సర్వర్. సో సర్వర్లో ఎక్కడో ఒక చోట మన డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో ఆ హోస్టింగ్కే మనకి ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తాడు. డొమైన్కి తక్కువ అమౌంటే పడుతుంది మీకు, కానీ హోస్టింగ్కి మాత్రం ఎక్కువ అమౌంట్ పడుతుంది. ఎందుకు అంటే బికాస్ వాడు మీకు స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తాడు. మీ డేటా, మీ వెబ్సైట్ యొక్క డేటా వాడి సర్వర్లో మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి, మీరు డేటాని అక్కడ పెడుతున్నారు కాబట్టి దానికి మీకు అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాను అనమాట. సరే, ఇప్పుడు మన సినారియో చూసుకుంటే ఇప్పుడు నేను ఒక యాపిల్ ఇమేజ్ అనేది నేను పెడదాం అనుకుంటున్నానండి నా యొక్క వెబ్సైట్లో. ఈ యాపిల్ ఇమేజ్ అనేది నేను పెడదాం అనుకున్నాను వెబ్సైట్లో. ఏదో కొన్ని కారణాల వల్ల ఈ ఇమేజ్ పోయింది, ఓకేనా? సో ఏదో కొన్ని కారణాల వల్ల ఈ ఇమేజ్ అనేది అవైలబుల్గా లేదు. ఓకే, ఇప్పుడు మరి ఎండ్ యూజర్స్కి అక్కడ ఇమేజ్ ఉంది అని చెప్పి ఎలా తెలుస్తుంది అంటే బికాజ్ ఆఫ్ దిస్ టెక్స్ట్. దీన్నే మనం ఏమంటున్నాం అంటే ఏఎల్టీ, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని చెప్పి పిలుస్తున్నాం అనమాట. సో వాడి ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? మన వెబ్సైట్స్కి విజిట్ చేసే యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యాపిల్ అని చెప్పి ఏదైతే వర్డ్ ఉందో దీన్ని చూసుకొని ఓకే ఇక్కడ ఒక ఇమేజ్ ఉండేది, ఏదో సమ్ రీజన్స్ వల్ల ఇప్పుడు ఆ ఇమేజ్ లేదు అని చెప్పి అర్థం చేసుకుంటారు అనమాట.
In that way they will understand anamata. Okay, so that is the meaning of this alt text. So click on select. ఏమైంది? ఓ ఇది పోయిందా? సెలెక్ట్ ఫైల్స్, ఓపెన్ ఫైల్. ఈ వెబ్సైట్ ఏంటి? బ్యాడ్ గేట్వే వచ్చి. ఓకే, మళ్ళీ /wp- బ్యాడ్ గేట్. వేరే నెట్, వేరే వైఫై కనెక్ట్. వైఫై ఇష్యూ. Still I am getting. ఇది యాక్చువల్లీ NGINX అనేది వెబ్ సర్వర్. ఇక్కడ వెబ్ సర్వర్ ప్రాబ్లం ఉంది. అందువల్ల ఓపెన్. ఓకే, మళ్ళీ ఓపెన్ అయింది. వేరే వైఫైకి అందరికి కనిపిస్తుంది కదండి స్క్రీన్? హలో, వినిపిస్తుందా వాయిస్ నాది? రైట్ రైట్, వినిపిస్తుంది సార్. ఎస్. అండర్ అపియరెన్స్ మనకి ఏముందండి? కస్టమైజ్ అని చెప్పింది. సో కస్టమైజ్లోకి వెళ్ళి సైట్ ఐడెంటిటీలోకి వెళ్ళాలి లోగో చేంజ్ చేయాలంటే. సో క్లిక్ ఆన్ సెలెక్ట్ లోగో. మీ లోగోని సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు కావాల్సిన మీకు నచ్చినట్టుగా మీరు మీ ఇమేజ్ని క్రాప్ చేసుకోండి. వన్స్ క్రాపింగ్ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ క్రాప్ ఇమేజ్ అండ్ క్లిక్ ఆన్ పబ్లిష్. పబ్లిష్ అని కొడితే పబ్లిష్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సైట్ టైటిల్ మీకు కావాలంటే మీ టైటిల్ మీరు ఏమైనా కావాలంటే ఇవ్వచ్చు. ట్యాగ్ లైన్ కావాలంటే మీకు ట్యాగ్ లైన్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైట్ ఐకాన్ అని ఉంది. దీన్ని మనం ఏమంటామంటే ఫెవికాన్ అని చెప్పి కాల్ చేస్తాం. వాట్ వీ కాల్ ఇట్ యాస్ ఫెవికాన్. సో ఫెవికాన్ అంటే ఏంటి, అసలు ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి, ఎందుకు ఈ ఆప్షన్ ఉంది అంటే, ఇప్పుడు చూడండి ఈ వెబ్సైట్ చూస్తే మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది చూసారా టాప్లో. అన్ని వెబ్సైట్స్కి ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, గూగుల్కి కూడా ఫెవికాన్ ఉంది. ప్రీ వెడ్డింగ్ ఈ ఒక వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, ఈ వెబ్సైట్ కూడా పైన వెరీ టాప్లో మీకు చిన్న లోగో కనిపిస్తుంది ప్రతి ఒక్క వెబ్సైట్ మీద. చూడగలుగుతున్నారు అందరూ కూడా? అలాగా మనం కూడా ఒక ఫెవికాన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సెలెక్ట్ సైట్ ఐకాన్ మీద ఇచ్చి నేను ప్రస్తుతానికి ఉన్నదే వాడేస్తున్నాను. ఓకే, సో ఏదో ఒక ఫెవికాన్, జస్ట్ క్లిక్ ఆన్ క్రాప్ ఇమేజ్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్యాన్వాస్ ఎలాగో వచ్చు అంటున్నారు కాబట్టి అవి యూజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వన్స్ మీరు చేసిన చేంజెస్ అన్నీ అయిపోయాక మీరు నెక్స్ట్ ఏం చేయాలండి? ఫైనల్ స్టెప్, ఈ చేంజెస్ మీ వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే పబ్లిష్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ పబ్లిష్ మీద క్లిక్ చేశాక మనకి ఈ చేంజెస్ అనేవి కూడా మన వెబ్సైట్లో కనిపిస్తాయి. జస్ట్ ఇప్పుడు మనది అయిపోయింది కదా, క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం వెబ్సైట్ని విజిట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నా వెబ్సైట్ని క్లిక్ చేస్తాను.
అదే విధంగా కనిపిస్తుంది. చూద్దాం ఫెవికాల్ అనేది అప్లై అయిందో లేదా చెక్ చేయండి. అండ్ లోగో కూడా ఈరోజు ఎందుకో స్లోగా ఉంది వెబ్సైట్. జనరల్గా ఇంత స్లోగా ఉండదు, రేర్గా అవుతుంది. చూడండి అప్లై అయిందా లేదా, లోగో వచ్చిందా లేదా మన వెబ్సైట్లోకి. ఇక్కడ పైన ఫెవికాన్ కూడా ఇప్పుడు పూర్తిగా లోడ్ అయిపోతే ఇక్కడ మీకు ఫెవికాన్ కూడా కనిపిస్తుంది. పైన లోగో రాలేదు, ఇదిగో మళ్ళీ సర్వర్ ఇష్యూ వచ్చి వాడి సైడ్ ఏదో ప్రాబ్లం ఉందండి, అందువల్ల మనకి ఇలాగ ఇష్యూ వస్తుంది. యాడ్ గేట్ ఇంటర్నెట్ ఇష్యూ. ఓకే, సో లోగో అనేది ఎలా అప్లై చేయాలో మీ అందరికీ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇది ఒకసారి లోడ్ అయితే వెబ్ సర్వర్ వాడి సైడ్ ప్రాబ్లం. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం కొరోజల్ గురించి నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఆ వెబ్సైట్లో చూసుకుంటే మీకు స్లైడ్స్ అనేవి మీకు ఉన్నాయి కదా, స్లైడ్స్ వన్ స్లైడ్ ఆఫ్టర్ అనదర్ స్లైడ్ మీకు అక్కడ ఇంతగా మీరు చూసారు కదా మూమెంట్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే కొరోజల్స్ అని చెప్పి అంటాం అన్నమాట. సో అవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను క్లౌడ్లోనే ప్రాబ్లం వస్తుంది, జనరల్గా రాదు, బట్ ఇలాగ అలా రేర్. ఓకే, ఎనీవేస్ నెక్స్ట్ మీకు ఇదే దీంట్లో ఇందాక మనం అనుకున్నాం కదండి, మీరు ఎప్పుడైనా సరే డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకున్న తర్వాత మీకు మీ వెబ్సైట్స్ అనేవి ఇప్పుడు నాకు చూడండి హెచ్టిటిపిఎస్లో ఉన్నాయి, మీకు అలా ఉండదు. హెచ్టిటిపిలో మీ వెబ్సైట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అవి కొన్నిసార్లు మీరు గూగుల్లో ఓపెన్ చేసినా లేదంటే ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసినా సరే మీ వెబ్సైట్స్ అనేవి ఈ బ్రౌజర్స్ ఏం చేస్తాయంటే స్టాప్ చేస్తాయి అనమాట. అంటే హెచ్టిటిపిని యాక్సెస్ చేయనివ్వవు అనమాట, అవి రిస్ట్రిక్ట్ చేస్తాయి. సో దానికి మీరు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే మనం సెక్యూర్ సాకెట్ లేయర్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈ సర్టిఫికేషన్ అనేది మనకు కావాలన్నమాట. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అనేది మీరు తీసుకోవాలి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే, డబ్బులు ఏం పెట్టక్కర్లేదు. ఓకే, సరే ఇది వదిలేసాను, పక్కకు పెట్టండి. సో నేను ఇప్పుడు ఇన్ఫినిటీ ఫ్రీలోకి వెళ్తున్నాను మళ్ళీ. సో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు లాగిన్. అండ్ దేవి గారు మీరు ఆల్రెడీ డొమైన్ అండ్ హోస్టింగ్ ఉందా మీకు రెడీగా? లేదు సార్. పద్మ గారు మీకు ఉంది కదా డొమైన్ అండ్ హోస్టింగ్? మీకు రెడీగా అవైలబుల్గా ఉంది కదండి? ఉన్నది సార్, అప్పుడు క్రియేట్ చేశారు కదా. మీరు ఒక పని చేయండి, నాకు ఆల్రెడీ నాకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తుంటే చూడండి, ఇదిగోండి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఉంటే మీకు ఇలా లాక్ సింబల్ కనిపిస్తుంది అనమాట వెబ్సైట్స్కి. సో మీరు ఒక పని చేయండి, మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంది కదా మీ ఇన్ఫినిటీ ఫ్రీకి సంబంధించి,
అవి నాకు ఒకసారి వాట్సాప్ త్రూ పంపించండి. నేను ఒకసారి మీదే నేను క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ మీదే నేను అప్లై చేస్తాను. ఇక్కడ ఎలా చేయాలో చూపిస్తాను. సో మీకు సర్టిఫికేషన్ అనేది అప్లై అయిపోతుంది మీ వెబ్సైట్కి. ఓకే సార్. ఇప్పుడు చూడండి ఇక్కడ వెబ్సైట్ వచ్చింది నాది. ఒకసారి అది పంపించండి ఇన్ ద మీన్ వైల్. ఒకసారి నాకు సెండ్ చేస్తే నేను ఇప్పుడు ఇక్కడ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఏముందండి, మన వెబ్సైట్లో కరోజల్స్ అని చెప్పి అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి ఈజీ టు సెటప్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను యారో ప్రెస్ చేస్తే మళ్ళీ ఇంకో ఇమేజ్ చేంజ్ అవుతుంది, మళ్ళీ ఇంకో ఇమేజ్. సో వీటినే మనం కరోజల్స్ అంటాం. సో ఇవి నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో చేంజ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? లెఫ్ట్ సైడ్లో మీకు గో టు అపియరెన్స్ అండర్లో మీకు కస్టమైజ్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ మీకు ఆప్షన్ కనిపిస్తుంది. సో క్లిక్ ఆన్ కస్టమైజ్. సో ఇక్కడ కస్టమైజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ థీమ్ ఆప్షన్స్ అని చెప్పి కనిపిస్తుంది, చూసారా? సో క్లిక్ ఆన్ థీమ్ ఆప్షన్స్. ఇక్కడ మీకు జనరల్ సెట్టింగ్స్ కింద చూస్తే హోమ్ పేజ్ ఒకటి ఉంది, హోమ్ పేజ్ ఫ్యూచర్డ్ అని చెప్పి ఉందన్నమాట. హోమ్ పేజ్ని క్లిక్ చేయండి. ఫస్ట్ హోమ్ పేజ్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి హోమ్ పేజ్ స్లైడర్ అని చెప్పి రాసుంది. సో ఇక్కడ నేను డిసేబుల్ మీద బటన్, రేడియో బటన్స్ ఉన్నాయి, 2 రేడియో బటన్స్. ఈ రేడియో బటన్స్ మీద క్లిక్ చేస్తే, ఇమేజ్ స్లైడర్ మీద క్లిక్ చేస్తే ఆ స్లైడర్ కనిపిస్తుంది. ఒకవేళ నేను డిసేబుల్ చేశాను అనుకోండి, ఆ కరోజల్ అనే ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట, పోద్ది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, నాకు ఇమేజ్ స్లైడర్ అనేది కావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. సో నాకు ఇమేజ్ కావాలి అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను ఇమేజ్ని? సో ఐ యూస్ క్యాన్వాస్. క్యాన్వాస్లోకి వెళ్ళి కొన్ని ఇమేజెస్ని నేను తీసుకుంటాను. సో నేను క్యాన్వాస్ యూస్ చేసి క్యాన్వాస్లో లాగిన్ అవుతున్నాను. సో వీలైతే మీరు కూడా ప్రో అకౌంట్ తీసుకోండి, క్యాన్వాస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు కూడా. సో నాది ఆల్రెడీ ప్రో అకౌంటే. సో ఇక్కడ చూడండి మీకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, క్లిక్ ఆన్ క్రియేట్ ఏ డిజైన్. సో ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ ఇమేజ్ పిక్సెల్ సైజ్ అని చెప్పి ఫస్ట్ సెర్చ్ చేయండి. మనకి ఏంటంటే రేషియో కావాలి ఫస్ట్. సో ఇక్కడ చూడండి 920 × 180, 1280 × 720 అని చెప్పి పిక్సెల్ చూపిస్తుంది. సో నేను 1280 × 720 పిక్సెల్ తీసుకుంటా. సో ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ కస్టమ్ సైజ్. సో ఎంత అది సైజు, ఇమేజ్ సైజు 1280 కదా ఫస్ట్ వన్. సో 1280 × 720. క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ డిజైన్. సో మనకి ఈ విధంగా కస్టమ్ సైజ్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్తాను నేను జస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఫోటోగ్రఫీ సంబంధించి సర్చ్ చేస్తాను. సో ఇక్కడ ఇది తీసుకుంటాను. ఇది జస్ట్ రైట్ క్లిక్ చేసి సెట్ యాస్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ దీనికి ఒక టైటిల్ అనేది ఇద్దాం మనం. సో ఇక్కడ యాడ్ వన్ హెడ్డింగ్ ఇక్కడ ఇచ్చేసి నేను జస్ట్ ఇక్కడ నేను ఏమని రాస్తానంటే ఫోటోగ్రఫీ అని రాస్తాను. ఓకే, దీనికి కావాలంటే మీరు కలర్స్ కూడా మీకు నచ్చినట్టుగా మీరు మెన్షన్ చేసుకో ఫోటోగ్రఫీ. ఓకే, నెక్స్ట్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇలాగే నాకు ఇంకొక ఇమేజ్ కూడా కావాలి వెడ్డింగ్కి సంబంధించి, కాబట్టి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ రిలేటెడ్ కాబట్టి వెడ్డింగ్కి సంబంధించి. సో ఇక్కడ ఈ ఫోటో తీసుకుంటున్నాను, మళ్ళీ సెట్ యాస్ బ్యాక్గ్రౌండ్. మళ్ళీ ఇక్కడ ఒక టెక్స్ట్ యాడ్ చేద్దాం. యాడింగ్ టెక్స్ట్ వెడ్డింగ్. ఓకే, సో జస్ట్ ఇక్కడ పెట్టేసి కలర్ ఏమైనా అప్లై చేసేసేయండి. అప్లై అవ్వలేదా? ఓకే, సమ్వాట్ ఏదో. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది. మళ్ళీ ఇమేజ్ని డౌన్లోడ్, అలా 3 ఇమేజెస్ కావాలి నాకు. ఓకేనా, క్లిక్ ఆన్ షేర్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో అగైన్ ఇంకొక లాస్ట్ ఇమేజ్ ఏదో ఒకటి తీసుకుందాం. అన్లాక్, డిలీట్,
డిలీట్. మళ్ళీ దీంట్లో ఏదో ఒక ఇమేజ్ తీసుకోండి మీకు నచ్చింది. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఏదో ఒక ఇమేజ్ సెట్ యాస్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్. దీని మీద మళ్ళీ ఏదో ఒక టెక్స్ట్ చెప్పండి మీరే, నాకైతే అంత ఐడియా ఏం రావట్లేదు. సో ఇక్కడ మనం ఏమేమి పెడదాం, ట్రైనింగా ఏముంటాయి, ఏదో ఉంటాయి కదండి, హెల్దీ ఫంక్షను ఏదో ఉంటారు కదా. సో ఇది జస్ట్ ఏదో రాస్తున్నాను, మీరు రియల్ టైంలో చేస్తున్నప్పుడు మీరు చేయండి, ఓకేనా. జస్ట్ నేను ఏదో రాస్తున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపించడానికి. సో లాక్ చేసి అగైన్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఈ విధంగా ఒక 3 ఇమేజెస్ని నేను డౌన్లోడ్ అయితే చేసుకున్నాను, ఓకేనా. ఒక 3 ఇమేజెస్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, నేను నా యొక్క ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది ఇమేజెస్, క్లిక్ ఆన్ అప్లోడ్ అండ్ క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫైల్స్. సో మీరు ఏవైతే ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఇమేజెస్ని అప్లోడ్ చేసుకోండి. ఇమేజ్ అనేది అప్లోడ్ అయింది. టెక్స్ట్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. వన్స్ ఇమేజ్ అనేది అప్లోడ్ అయిన తర్వాత క్లిక్ ఆన్ చూస్ ఇమేజ్, ఇక్కడ ఇది హైలైట్ అవుద్ది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా చెప్పిన క్లాస్లో ఎవరికైనా? నో సార్. క్లియర్ కదండి అందరికీ కూడా? సో మన దేవి మేడం, ఈరోజు మీరు అకౌంట్ క్రియేషన్ చేసేసేయండి. సో డొమైన్ అండ్ హోస్టింగ్ చేసేస్తే మీకు ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను టైటిల్ ఇస్తానండి, దీనికి ఫోటోగ్రఫీ అని చెప్పిస్తాను. అండ్ డిస్క్రిప్షన్ మీరు ఏదైనా కింద రాసేసండి డిస్క్రిప్షన్, ఓకే, మీనింగ్ఫుల్గా. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీకు ఇంకో ఆప్షన్ ఉంది యూఆర్ఎల్ అని చెప్పి. సో చూడండి, ఎవరైనా సరే దీని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ మీరు మీ వెబ్సైట్లో ఉన్న వేరే అదర్ పేజెస్ కూడా మీరు రీడైరెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈ పర్టికులర్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారనమాట. ఇప్పుడు స్లైడ్ 2 సెలెక్ట్ ఇమేజ్, అగైన్ క్లిక్ ఆన్ అప్లోడ్ ఫైల్స్, క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫైల్స్, సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, అప్లోడ్ చేయండి. సో క్లిక్ ఆన్ చూస్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేశాను. అండ్ టైటిల్ ఇక్కడ నేను వెడ్డింగ్ అని ఇస్తాను. అండ్ సమ్ డిస్క్రిప్షన్ మళ్ళీ మీరు ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేయండి. అండ్ ఇక్కడ యూఆర్ఎల్ వెడ్డింగ్స్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ ది థర్డ్ ఇమేజ్, క్లిక్ ఆన్ అప్లోడ్, సెలెక్ట్ ఫైల్స్, థర్డ్ ఇమేజ్, లాస్ట్ ఇమేజ్. క్లిక్ ఆన్ చూస్ ఇమేజ్ అండ్ దీనికి కూడా టైటిల్ ఏదో సమ్ ఫంక్షన్ అనేది ఇస్తాను. అండ్ డిస్క్రిప్షన్ మీరు యాడ్ అండ్ రీడైరెక్ట్ చేయండి ఏదో ఒక పేజ్కి మీ ఇష్టం. ఓకే, కంపల్సరీ సార్ వేరే పేజ్కి? లేదు, కంపల్సరీ ఏం కాదు మేడం, మీకు కావాలంటే రీడైరెక్ట్ చేసుకో, లేదంటే ఆప్షన్ అలా యాజ్ ఇట్ ఈజ్ వదిలేయచ్చు.
ఇక్కడ మీకు బటన్ రాదు రీడ్ మోర్ అని చెప్పి. ఓకే ఓకే ఇక్కడ బటన్ టెక్స్ట్ మీకు కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లిక్ హియర్ అని రాస్తే క్లిక్ హియర్ అని, అండ్ బటన్ లింక్ కూడా ఇవ్వచ్చు. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే వేరొక పేజ్ కావాలంటే ఇక్కడ కూడా మీరు లింక్. సో టైటిల్ అండ్ టీజర్ కూడా మీరు ఇక్కడ ఏదైనా మెన్షన్ చేయొచ్చు కావాలంటే. సో సమ్ టైటిల్ అండ్ టీజర్. అండ్ ఆఫ్టర్ ది డూయింగ్ దీస్ ఆల్ చేంజెస్, జస్ట్ ఇదిగోండి టైటిల్ వచ్చింది, టీజర్ వచ్చింది కింద. అంటే నేను యాక్చువల్గా ఇక్కడ ఏం రాయలేదు, జస్ట్ ఏదో నార్మల్గా టైప్ చేశాను. బట్ ఒక మీనింగ్ఫుల్ టైటిల్ అండ్ టీజర్ అనేది మీరు పెట్టండి, ఓకేనా, మీరు చేస్తున్నప్పుడు. సో క్లిక్ హియర్ అంటే ఇక్కడ క్లిక్ హియర్ బటన్ కూడా వచ్చింది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. మీ చేంజెస్ ఏవైతే చేస్తారో ఇవన్నీ చూడాలి అంటే పబ్లిష్ అని చెప్పి ఫైనల్గా క్లిక్ చేయండి. ఇప్పుడు మీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చెక్ చేయండి అందరూ కూడా. చూడండి ఇమేజ్, ఇది క్యాన్వాస్ యూస్ చేశాను కాబట్టి ఎంత క్వాలిటీ వచ్చిందనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇప్పుడు ప్రపోజల్స్ అనమాట. ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. సో మీ అందరికీ కూడా నేను ఒక టాస్క్ ఇస్తున్నాను. కిందకి చూస్తే ఇక్కడ చూడండి ఫీచర్డ్ ఏరియా అని చెప్పి త్రీ ఉన్నాయి కదా, ఫీచర్డ్ ఏరియా 1, 2, 3 అని చెప్పి. ఇవి మీరు చేయగలుగుతారా? సో ఎంటైర్ ఈ వెబ్సైట్లో మీరు పేజెస్ క్రియేట్ చేయండి, మెనూస్ క్రియేట్ చేయండి, లోగో అప్లై చేయండి, ఫెవికాన్ అప్లై చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఫీచర్డ్ ఏరియా అనేది ఏదైతే ఉందో దీని మీదకి వచ్చి ఇవన్నీ కూడా క్రియేట్ చేయండి. నేను రేపు ఈవినింగ్ కూడా క్లాస్ ఉంది కాబట్టి, అండ్ ఐ విల్ డిస్కస్ అబౌట్ దోస్ థింగ్స్ ఆల్సో టుమారో, ఓకేనా. సో ఇక్కడ మీకు హోమ్ పేజ్ కిందే హోమ్ పేజ్ ఫ్యూచర్డ్ అని ఉంది. ఇదిగోండి ఆ కింద మీకు కావాలంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చి పెట్టేసాడమే మీకు కావాల్సినవి. సో అందరూ కూడా ఈ టాస్క్ చేయండి. సో మీ ఓన్గా మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయకపోతే ఏమీ రాదు. క్లాస్ చెప్తున్నామంటే క్లాస్ వింటే ఏం రాదు, చేస్తేనే వస్తుంది ఏదైనా సరే, రైట్. సో రేపు సండే కాబట్టి అట్లీస్ట్ ఒక 1 hour టైం స్పెండ్ చేసి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి, ఓకేనా. ఇఫ్ పాసిబుల్ నేను చెప్పిన ఆప్షన్సే కాక ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, హెడర్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, ఏమీ కాదండి, ఎవరికి ఏం కాదు, జస్ట్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే మనకు వస్తున్నాయి కాబట్టి జస్ట్ స్టార్ట్ డూయింగ్ ఎక్స్ప్లోరింగ్, ఓకే. అది ఈరోజు క్లాస్. నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం? సో SSL సర్టిఫికేషన్ ఎలా అప్లై చేయాలో చెప్పాలా, లేదంటే ఇక్కడితో క్లోజ్ చేసి రేపు కంటిన్యూ చేద్దామా? యువర్ విష్. ఏం దేవి మేడం, రేపు చెప్దామా? రేపు చెప్దాం. పద్మ గారు మీ సంగతి ఏంటి? యా, మీరు డొమైన్ అండ్ హోస్టింగ్ క్రియేట్ చేసేసాను మేడం ఈ రోజు కానీ రేపు కానీ. రేపు నేను ఈవినింగే తీసుకుంటాను క్లాస్. ఓకే ఓకే సార్. ఇది మళ్ళీ మన వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ఎలా సార్? ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా. అవును, మనకి 2 URLs వస్తాయి అనమాట యాక్చువల్గా. ఒకటి యూజర్కి సంబంధించిన URL, అడ్మిన్కి సంబంధించిన URL. ఇది యాక్చువల్గా ఈ పైన కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది మీ URL. HTTP అని ఉంటుంది, HTTPS ఉండదు మీకు. ఓకే సార్. అప్పుడు ఇదంతా కూడా మీ URL అనమాట. అందరూ చూడగలిగే URL ఇది. ఒకవేళ మీరు ఇదే వెబ్సైట్ని మేనేజ్ చేద్దాం అనుకుంటే మాత్రం / ఇచ్చి WP-admin అని చెప్పి టైప్ చేయాలి, అదే URL తర్వాత. ఓకే, అప్పుడు మీరు అడ్మిన్ ప్యానల్ అంటే దీనిలోకి మూవ్ అవుతారు అన్నమాట. ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. వన్స్ అది వచ్చిన తర్వాత మీరు ఈ పేజ్కి ల్యాండ్ అవుతారు. అదే సార్, యూజర్ నేమ్ పాస్వర్డ్ అది ఎక్కడ ఏ పేజ్ లో ఎంటర్ చేయాలి సార్? ఇక్కడే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఉందో చూడండి. ఇప్పుడు నేను ఇదిగోండి, ఇప్పుడు నేను ఇది నా URL కదా, ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. వేరొక బ్రౌజర్లోకి వెళ్ళాను.
ఇక్కడ నేను ఇస్తున్నాను అదే సేమ్ యూఆర్ఎల్. నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను. చూడండి ఇప్పుడు నాకు అడుగుతుంది డీటెయిల్స్. అబ్బా ఇప్పుడు చూడండి WP- ఇప్పుడు యూఆర్ఎల్ పక్కన ఏం ఇవ్వాలి, / ఇచ్చి WP-admin అని చెప్పి టైప్. చూడండి ఇప్పుడు అడుగుతుంది, ఇదిగోండి డీటెయిల్స్, యూజర్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు లాస్ట్లో వర్డ్ ప్రెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక అడ్మిన్ యూజర్ నేము పాస్వర్డ్ పెట్టుకొని ఉంటారు కదా వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ. మీ స్క్రీన్ షాట్ తీసుకోలేదా? అప్పుడు ఫోటో తీసాను కదా సార్, అదే మీకు ఇప్పుడు పాస్వర్డ్ పంపించాను కదా, అది ఇన్ఫినిటీకి సంబంధించింది. ఓకే సార్, ఒకసారి నేను అది కూడా చూస్తాను సార్, ఫొటోస్ లో ఉంటుంది సార్. ఉంటుంది ఒకసారి చెక్ చేయండి. మీరు యాక్చువల్గా మనకి 2 ఉంటాయండి, ఒకటి అకౌంట్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇంకోటి వెబ్సైట్ మేనేజ్ చేయడానికి వర్డ్ ప్రెస్కి మనం ఇస్తాం యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది, అక్కడ సెట్ చేసుకుంటాం. ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే సార్. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా? సుజిత్, వాట్ అబౌట్ యూ? ఓకే, దేవి మేడం అండ్ పద్మ గారు, థ్యాంక్ యూ both of you for attending the session. So tomorrow at the same time we continue. Okay? Okay sir. Okay sir. Thank you.